హాయ్, టైం 7:30 అవుతుందండి. ఇప్పుడే టైం 9:25 అవుతుందండి. ఇప్పుడే నాంపల్లి స్టేషన్ రీచ్ అయినాము. ఇదే అండి హైదరాబాద్ డెక్కన్. ఈ స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇది ఇంకొక 6-7 నెలలు పట్టొచ్చు. సో వీళ్ళు ఎంట్రీ డైవర్ట్ చేసినారు. సో పోదాం లోపలికి. క్విక్గా మా లగేజ్ నుంచి గుంస్తుంది. ఇదో టార్చర్ బట్ తప్పదు. ఏదో పీకేయాలంటే దాటాలే ఊరు. ఇది పరిస్థితి. చేతి గుంస్తుంది ఒక సైడ్. లగేజ్ 2 లగేజ్, ఒకటి బ్యాగ్ ఉంది, ఇంకోటి బ్యాక్ ప్యాక్ ఉంది. 2 మోసుకొని పోతే సగం నా పని అయిపోతుంది. నాంపల్లి మన ట్రైన్ వచ్చేసి 11 o'clock అండి. బట్ మనకు తొందర ఎక్కువ కాబట్టి తొందరగా వచ్చేసినాము. అట్లుంటుంది మనతోటి. హజ్రత్ నిజాముద్దీన్ 1271 ట్రైన్ మందే అండి. నాంపల్లి రైల్వే స్టేషన్. ఇది క్రౌడ్, చాలామంది ఉన్నారు. వెళ్ళిపోదామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వస్తుందంట మన ట్రైన్. సో ప్లాట్ఫామ్ 6కి వెళ్ళి వెయిట్ చేద్దాం. చూద్దాం ఎట్లా పోతుంది. ఇది పరిస్థితి. జనాలు చాలా ఉన్నారు. నాకేమో చేయిస్తుంది బ్యాగ్ తోటి. బట్ ఇక్కడ నాంపల్లి అండి. కొన్ని ట్రైన్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. లైక్ ఇదే ఎండ్ పాయింట్ కొన్ని ట్రైన్స్కి. కొన్ని ట్రైన్స్ సికింద్రాబాద్ ఇట్లా కనెక్టివిటీ నుంచి వెళ్ళిపోతాయండి. ప్లాట్ఫామ్స్కి వెళ్ళే దారి. నేను స్టేషన్ లోపలికి పోయి టికెట్ తీసుకొని ఆ ప్లాట్ఫామ్ అన్నీ తిరుక్కుంటూ రావాల్సి వచ్చింది. ఇదేమో స్టేషన్ ఎగ్జిట్ దగ్గరనే ఉంది. సో స్టెప్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళాలి ప్లాట్ఫామ్ 6కి. లేదంటే లోపల నుంచి తిరిగి వెళ్ళాలండి. సో అంత టైం లేదు. టైం చాలా ఉంది మన దగ్గర. బట్ ఇదే బెస్ట్ వే అండి. చలో వచ్చే ఛాలెంజ్ అగైన్. ఎక్కుదాం. స్టెప్స్ అయితే అన్నీ ఎక్కేసిన. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ 6కి పోయి వెయిట్ చేద్దాం. 4లో దిగి మళ్ళీ అటు పోవాలి. ఈ స్టేషన్ ఉన్నాయే 6 ప్లాట్ఫామ్స్. సో మన ట్రైన్ లాస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందంట. సో వెళ్ళిపోదాం. వెయిట్ చేద్దాం వచ్చే వరకు. మన నేల విమానం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఎస్కలేటర్ ఉంది. ఎస్కలేటర్ ఎక్కుదాం, వెళ్ళిపోదాం. ఒక ఎస్కలేటర్ పెట్టి సో ఎస్కలేటర్ ఇది బ్రో పరిస్థితి. ఎస్కలేటర్ బోర్డ్ వేసిండు. ఇక్కడ ఎస్కలేటర్ లేదు. వచ్చేస్తుంది మన నేల విమానం వచ్చేస్తుంది స్లో మోషన్లో. చూడండి ఒకసారి. ఇదే మనం పోవాల్సిన ట్రైన్, ది దక్షిణ్ ఎక్స్ప్రెస్, డెక్కన్ నాంపల్లి టు హజ్రత్ నిజాముద్దీన్, ఢిల్లీ వరకు. చూడండి పోతుంది రెడ్డి గారు. కాకా విజిల్ అరే నాయన, వీడు ఒకడు కెమెరా చూసి మరి కావాలని వచ్చిన వాడు. అప్పుడే ఎక్కేసి ట్రైన్లో. ఇగో జనరల్ ఇంకా దగ్గర 1:20 నిమిషాల ముందు ట్రైన్ తెచ్చిపెట్టిండు. అయినా జనరల్ ఫుల్ ఉన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే స్లీపర్ బ్యాంగే. ఇంకా మనకి నైట్ నిద్ర ఉండదు, ఏముండదు. సరే చూద్దాం ట్రైన్ ఎట్లుందో. బయట నుంచి చూద్దాం కదా. ట్రైన్ బాగానే ఉంది. సో లోపల ఎట్లుందనేది చూపిస్తా. దక్షిణ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ ఎట్లుంటుంది, ట్రైన్ ఎట్లుంది, ట్రైన్ రివ్యూ మొత్తం చూద్దాం ఈ బ్లాగ్లో. సాగిందండి ప్లాట్ఫామ్ పైన. మనది S6 కోచ్ 35 సీట్ నెంబర్. సో ఇలాంటి బుద్ధితమే పోతుంది. వీళ్ళందరూ ట్రైన్ ఎక్కడికి పోతుర్రు. కాకపోతే డోర్స్ అన్ని లాక్ ఉన్నాయి. మేబీ లాక్ తీస్తారేమో, టైం పడుతుంది. సో మీన్ టైం మనం డిన్నర్ చేసేస్తే అయిపోద్దా? ట్రైన్ ఎక్కినాక డిన్నర్ చేద్దామా? ట్రైన్ ఎక్కినాక డిన్నర్ చేద్దాం. ఇది ఒక సీట్ ఉంది. ప్రస్తుతానికి ఆ సీట్ మీద కూర్చుందాం. దాని తర్వాత చూద్దాం ఏం చేద్దాము. S6 కోచ్ ప్రస్తుతానికైతే నీట్గానే ఉంది. సికింద్రాబాద్ వచ్చినాక ఎట్లా వస్తుందో చూడాలి. ఇది మన సీట్ 35. సో ఎవరు లేరు. సో కాబట్టి ఇది ఝాన్సీ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది వెయిట్ చేస్తారు ఈ ట్రైన్ కోసం. ఈ ట్రైన్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోద్ది.
సో ఇప్పుడు స్లీపర్ క్లాస్ మళ్ళీ జనరల్ క్లాస్లోకి అయిపోద్ది. సో అందుకే చెప్తున్నా, మోస్ట్లీ స్లీపర్ క్లాస్ అవాయిడ్ చేయండి. నార్త్కి వెళ్తే ఏసీ ప్రిఫర్ చేయండి, బెటర్ ఏసీలో ట్రావెల్ చేయండి. ఫ్యామిలీతో ఉంటే ఇంకా చాలా కష్టం అండి. సో సేఫ్ సైడ్గా ముందే బుక్ చేసుకోండి ఏసీ టికెట్స్. సో స్లీపర్లో అయితే అంత కన్వీనియంట్ ఉండదు, చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఇది ఆల్మోస్ట్ 28 hours ఆఫ్ జర్నీ. సో ఇవన్నీ రిస్క్ ఉంటాయి, కొంచెం చూసి వెళ్ళండి బెటర్. రిస్క్ తీసుకోకండి ఎక్కువ, ఫ్యామిలీతో ఉన్నప్పుడు స్పెషల్గా. ఒక్కడున్నా అంత రిస్క్ తీసుకోకండి, ఎందుకంటే అంత కంఫర్టబుల్ ఉండదు. లాంగ్ జర్నీ కదా, అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ జర్నీ. సో కొంచెం జాగ్రత్త ఉండడం చాలా బెటర్ అండి. అండ్ ఇది ఈ ట్రైన్ పరిస్థితి. నెక్స్ట్ ఆగ్రాలో దిగినాక చూపిస్తా ఆగ్రా స్టేషన్. త్రీ 43కి డ్రాప్ చేసిందండి హజరత్ నిజాముద్దీన్లో. సో ప్లాట్ఫామ్ 1కి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయాం. ఈ లగేజ్ వేసుకొని తిరగలేము. సో మోస్ట్లీ ఏదన్నా డామిటరీ పడేద్దాం. డామిటరీ అన్నా లేకపోతే లగేజ్ దాంట్లో పడేసి ఢిల్లీని ఎక్స్పోర్ట్ చేద్దాం.